భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లపట్నంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు కొత్తపల్లి ఆంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సీనియర్ టీడీపీ నాయకులు ప్రముఖ న్యాయవాది కొడాలి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఇక సభ్యత్వ నమోదు చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎంతో మందికి రాజకీయ పదవులను కానీ, రాజకీయ ఉన్నతిని కానీ, రాజకీయంగా వారి యొక్క అభివృద్ధిని పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క పార్టీని చాలా మంది తెలంగాణలో ఈ పార్టీని మనుగడ లేకుండా చేయాలని చూశారు. వాళ్ళే ఏమయ్యారు మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో ఏదైతే అహంకార ధోరణితో తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని కోరుకున్నారు, చివరికి వాళ్ళు ఏమయ్యారు వీళ్ళందరూ మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎంతో ఘన విజయంతో వచ్చింది. రాబోయే కాలంలో కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలకి 29లో ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఆ ఎన్నికలకి 3 పార్టీల కూటమి జెండా తెలంగాణలో జెండా ఎగరేయడం ఖాయం. దాంట్లో భాగంగా ఇప్పటి నుంచి మేము సభ్యతలు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా చేయాలని పార్టీ అధినేత పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా మేము కూడా అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాం. గతంలో మా దుమ్ముడు మండలం వెళ్ళొచ్చాం, ఇలా చర్ల వచ్చాం, రేపు వాజేడు వెంకటాపురం కూడా తిరిగి అన్ని మండలాల్లో 5 మండలాల్లో పార్టీని